యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. బ్రేకింగ్ న్యూస్ అంటోంది. పుప్పాలగూడలో జరిగినటువంటి భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. యాక్చువల్లీ ఇది సాయంత్రం పూట జరిగినటువంటి ఇన్సిడెంట్. సో పుప్పాలగూడ, మణికొండ ఈ పరిధిలోకే వస్తోంది. సో ప్రస్తుతానికి మనకున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఈ ఘటనలో ఇప్పటికే 3 చనిపోయారు. అండ్ ఆ బిల్డింగ్లో ఇంకా 5గురికి గాయాలైనట్టు కూడా చెప్తున్నారు. కొంతమందికి క్రిటికల్గా ఉంది అన్న ఇన్ఫర్మేషన్ కూడా అందుతోంది. అయితే ఈ పుప్పాలగూడలోని పాషా కాలనీలో ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఇది కిరాణా దుకాణం ఉంది అక్కడ. సో కిరాణా దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా మంటలు వ్యాపించాయి. కిరాణా మంటనే మనకు అందరికీ తెలుసు, చాలా తొందరగా ఫైర్కి సంబంధించి ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే వెంటనే అంటుకోవడానికి డ్రై ఐటమ్స్ కావచ్చు, లేదంటే డబ్బాలలో స్టోర్ చేసిన ఐటమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఫైర్ చాలా తొందరగా క్యాచ్ అయింది అని చెప్తున్నారు. సో ఆ షార్ట్ సర్క్యూట్ నుంచి పూర్తిగా మంటలు అంటుకొని చాలా తొందరగా ఆ మంటలన్నీ వ్యాపించడం. అండ్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నటువంటి కిరాణా షాప్ ఇది. సో గ్రౌండ్ ఫ్లోర్లో ఒక్కసారిగా విద్యుత్ ద్వారా షార్ట్ సర్క్యూట్ జరిగింది. సో మంటలు చాలా తొందరగా తీవ్ర రూపం దాల్చిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఈ అగ్ని ప్రమాదంలో ఎప్పుడైతే మంటలు అంటుకున్నాయో ఆ తర్వాత గ్యాస్ సిలిండర్స్ ఏవైతే ఉంటాయో ఆ పరిసరాల్లో ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్స్ దానికి కూడా ఈ మంటలు త్వరగా వ్యాపించడం, 3 గ్యాస్ సిలిండర్స్ కూడా ఈ మంటల్లో పేరడం జరిగింది. సో దీంతో ఆ అగ్ని ప్రమాదానికి సంబంధించిన తీవ్రత చాలా పెద్ద ఎత్తున త్వరగా పెరిగిపోయిన పరిస్థితి. అంటే పక్కనున్న వాళ్ళు, అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు రియాక్ట్ అయ్యే లోపలనే చాలా పెద్ద ఎత్తున మంటలు చెలరేగిన పరిస్థితి కనిపిస్తోంది. చాలామందిని రెస్క్యూ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా తీవ్ర ప్రయత్నాలే చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఒక్కసారిగా మంటలు వ్యాపించి 3 సిలిండర్లు పేరడంతో అక్కడ చుట్టుపక్కల కూడా పొగ వ్యాపించింది, చాలా దట్టమైన పొగ. ఆ తర్వాత కళ్ళ మంటలు, దెన్ ఊపిరి ఆడని పరిస్థితి, అందని పరిస్థితి పూర్తిగా నెలకొంది. సో దీంతో ఆ పరిసరాలన్నీ కూడా పొగతో కమ్ముకోయిన పరిస్థితి కనిపించింది. ఈ భారీ పొగ కారణంగా ఈ దగ్గరలో ఉన్నటువంటి ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి 3 ఎవరైతే ఉన్నారో స్పాట్లోనే చనిపోయినారు. ఆ 3 పేర్లు వచ్చేసి సిజిరా ఖాతూన్, ఆమె కేవలం 7 సంవత్సరాలు మాత్రమే, జమీలా ఖాతూన్, ఆమె 70 సంవత్సరాలు, సహానా ఖాతూన్ 40 సంవత్సరాలుగా ప్రస్తుతం అయితే గుర్తించారు. వీళ్ళందరూ కూడా ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు ఈ అగ్ని ప్రమాదంలో చనిపోవడం అయితే జరిగింది. అండ్ ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి ఇంకా 5గురికి అయితే కొంత గాయాలైనాయి. వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ త్వరగా చేపట్టిన తర్వాత ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి మిగతా 5గురిని చాలా కష్టంగా అటు ఒకవైపు మంటలు నార్పడం, ఇంకోవైపు లోపల ఉన్నటువంటి వాళ్ళని కాపాడే ప్రయత్నం అయితే పెద్ద ఎత్తున చేసినట్టు కనిపిస్తోంది. 5గురిని ఫైర్ సిబ్బంది అయితే లోపల నుంచి కాపాడారు స్పాట్లో. అంటే ఆ ఇంట్లో, ఆ షాప్లో పైన ఉన్నటువంటి ఆ పోర్షన్లో మొత్తం 3 అక్కడికక్కడే ఊపిరాడిక చనిపోయిన పరిస్థితి. ఈ 5గురు ఎవరినైతే కాపాడినరో ఆ 5గురు కూడా పొగ వల్ల ఊపిరాడక అటు ఇటు పరిగెత్తడంతో ఆ 5గురిలో కూడా 2కి ఫ్రాక్చర్ అయినట్టుగా కూడా చెప్తున్నారు. సో వీళ్ళని వెంటనే కూడా దగ్గరలో ఉన్నటువంటి ఉస్మానియా హాస్పిటల్కి తరలించిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఫైర్ సిబ్బంది మంటల్ని అయితే పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. అండ్ ఘటనా స్థలానికి వెంటనే అధికారులు కూడా చేరుకోవడం జరిగింది. ఘటనకు రీజన్ ఏంటి, అసలు ఎట్లా మొదలైంది, ఎట్లా వ్యాపించింది, అండ్ ఎంతమంది ఆ స్పాట్లో ఉన్నారు, ఎంత మేర ఆస్తి నష్టం జరిగింది, అండ్ వీళ్ళందరూ కూడా ఎలా చనిపోయారు ఏంటి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకునే ప్రయత్నం అధికారులు చేస్తూ ఉన్నారు. పూర్తిగా దర్యాప్తు చేపట్టిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ ఎండాకాలం రాబోతోంది. సో ఇట్లాంటి
అగ్నికి సంబంధించిన ఆ, న్యూస్ చాలా పెద్ద ఎత్తున ఈ మధ్య కాలంలో చాలా పెద్ద ఎత్తున పెరిగిపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో షాప్స్ కానీ లేకపోతే ఇళ్లలో కానీ ఏదైనా సరే విద్యుత్ వినియోగం కూడా చాలా పెద్ద ఎత్తున పెరిగిపోయింది. కాబట్టి ఈ వైరింగ్లు వాటిని కూడా కొంత గమనించుకుంటూ ఉండాలి, లేదంటే పెద్ద ఎత్తున ఇట్లాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది అని అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది.